హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రైస్ అండ్ లెమన్ సోప్ అయితే చేసుకుంటున్నామండి. ఇది దేనికి హెల్ప్ అవుతుంది అంటే స్కిన్ బ్రైట్నింగ్కి హెల్ప్ అవుతుంది ఈ సోప్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్ అండి. బయట మనం కొనే సోప్స్ కన్నా చాలా అంటే చాలా బెస్ట్గా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ అండ్ గ్లిజరిన్ ఒక 4 to 5 డ్రాప్స్ అండ్ రోజ్ వాటర్ కానీ లేదు అంటే నార్మల్ వాటర్, ఫిల్టర్ వాటర్. నేనైతే రైస్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత గ్లిజరిన్ యాడ్ చేశాను. గ్లిజరిన్ యాడ్ చేసేసిన తర్వాత నేను రోజ్ వాటర్ వేసుకున్నానండి. మీ విష్ అది వాటర్ రోజ్ వాటర్ అన్నది. లెమన్ పీల్ చేసి నేను లెమన్ని కూడా దాంట్లోనే యాడ్ చేసి నేను ఓవర్ నైట్ సోక్ చేశానండి. 6 to 8 hours మినిమం సోక్ అవ్వాలి. అవి సోక్ అయిపోయిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకున్నాక నాకు జస్ట్ మిల్క్ లాగా వస్తుంది చూసారా, అది చాలు. అందుకనే నేను స్ట్రైన్ చేసుకుంటున్నా. మీకు ఓకే నాకు ఎక్స్ఫోలేటింగ్ బాగా కావాలి అనుకుంటే డైరెక్ట్ అలాగే వేసుకోవచ్చు కూడా విత్ పల్ప్తోటి. అది ఇలా అంత మిల్క్ లాగా అయ్యి స్ట్రైన్ చేసుకున్న తర్వాత నేను సోప్ బేస్ తీసుకొని సోప్ బేస్ని చిన్న చిన్న పీసెస్గా తీసుకుంటున్నా. నేను ఇది తీసుకున్నది అయితే గ్లిజరిన్ బేస్ అండి సోపు, అందుకనే కొంచెం మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుంది. ఇది మొత్తం కలెక్ట్ చేసుకొని ఒక డబల్ బాయిలర్ మెథడ్తో అయితే మనం డబల్ బాయిలర్ చేసుకోవాలండి. డైరెక్ట్గా మనం సోప్ అయితే ఇది చేయలేం కదా, అందుకని చెప్పేసి డబల్ బాయిలర్ మెథడ్ తోటి కింద వాటర్ పెట్టేసుకొని అది హీట్ అయ్యాక దీంతో చక్కగా ఇది మెల్ట్ చేసుకొని సోప్ బేస్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత తీసుకున్న లిక్విడ్ ఉంది కదా మనం స్ట్రెయిన్ చేసినది, అది ఒక్కొక్క స్పూన్ తోటి మెల్లిగా ప్రాపర్గా మిక్స్ అయిపోయిన తర్వాత ఇంకొక స్పూన్ అన్నది యాడ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే కలర్ అండ్ టెక్స్చర్ చాలా బాగా వస్తాయి. మనం అంతా ఒకసారి వేస్తే ఏంటంటే ఆ పర్ఫెక్ట్ కలర్ మనం రీచ్ అవ్వలేం, అందుకోసం అనమాట. ఇది ఇలా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ 1 స్టెప్, మీకు ఇష్టం అంటే ఇది యూజ్ చేయండి లేదంటే లేదు. ఈ స్టెప్ మీరు స్కిప్ కూడా చేయొచ్చు. నేను ఏం చేస్తున్నాను అంటే ఆ తీసుకున్న పల్ప్లో నుంచి ఒక స్పూన్ అయితే వేస్తున్నానండి. స్ట్రెయిన్ చేసేసిన మనం పేస్టుల్లో నుంచి పల్పు అవాయిడ్ చేసాం కదా, ఆ పల్పు నేను ఒక స్పూన్ ఇక్కడ యాడ్ చేసుకుని ప్రాపర్గా మిక్స్ చేసేసుకుంటున్నా. వై బికాజ్ ఎక్స్ఫోలేటింగ్కి బాగా హెల్ప్ అవుతుంది అని. మీరు అలా అయినా వేసేసుకోవచ్చు, లేదు ఈ స్టెప్ మీరు స్కిప్ చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత నేను మౌల్డ్స్లోకి అయితే తీసేసుకుంటున్నానండి సోపు. ఈ చిన్న చిన్న బబుల్స్ అన్నవి తీసేసేయండి, బాగుంటుంది సోపు చూడ్డానికి. అంతేనండి. ఇది డ్రై అయిపోయిన తర్వాత చూడండి ఎంత మంచిగా టర్న్ అయిందో. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ యూజ్లోనే మీకు ఆ డిఫరెన్స్ అన్నది బాగా తెలుస్తుంది. అది మనం ఒక పేస్ట్ యాడ్ చేసినందుకు మనకి ఆ కింద పార్ట్ అన్నది చూసారా, పై పార్ట్ కింద పార్ట్ డిఫరెన్స్ ఉంది. అది ఎక్స్ఫోలేటింగ్ అయితే చాలా అంటే చాలా బాగా